नमस्ते बच्चों। आज हम पहला पाठ के बारे में बातचीत हो गई है ना। दूसरे पाठ के बारे में बातचीत करेंगे। 9वीं कक्षा की दूसरी पाठ का नाम है गाने वाली चिड़िया। నేను చెప్పినప్పుడు లెసన్ చెప్పినప్పుడు శ్రద్ధగా వినండి. అందులో డిఫికల్ట్ వర్డ్స్ ఏవే వస్తాయో మీకు టెక్స్ట్ బుక్ మీకు ఒక నోట్స్ రఫ్ నోట్స్ అనేది పెట్టుకుని దాంట్లో రాసుకుంటూ కూర్చోండి. నేను బోర్డు పైన రాసి పెట్టుకుని రాసుకుంటాను, సరేనా? చూడండి, మనకి ఇప్పుడు సెకండ్ లెసన్, సెకండ్ వన్, గానే వాली चिड़िया. पाठ का नाम क्या है? गाने वाली चिड़िया. गाने वाली चिड़िया. चलो, ఈ పాఠంలో మనకు ఈ లెసన్లో ఇది కహానీ అన్నమాట. గానే వాली चिड़िया. చూడండి, उद्देश्य समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. वे हमारे जीवन के आधार हैं. इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना हमारा कर्तव्य है. समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. సమాజంలో కిసాన్ వ మజ్దూర్, కిసాన్ అంటే రైతులు, మజ్దూర్ అంటే ఎవరన్నా ఇక్కడ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట, పని చేసేవాళ్ళు. ఇంకా महत्वपूर्ण स्थान है, వాళ్ళకు చాలా గొప్ప స్థానం అనేది ఉంది. వే హమారే జీవన్ కే ఆధార్ హై, వాళ్ళు మన జీవితానికి సంబంధించి చాలా ముఖ్యమైన వాళ్ళు అన్నమాట. ఉన్కే ప్రతి వాళ్ళకు మనము వాళ్ళతో ఏ విధంగా ఉండాలంటున్నారు? స్నేహంగాను, ప్రేమతోనూ, మరియు సానుభూతి అనేది చూపించాలి. ఆది రఖనా ఔర్ ఇన్కి సహాయత కన్నా హమారా కర్తవ్య హై, అదే కాకుండా వీళ్ళకి సహాయం చేయడం కూడా మన యొక్క ముఖ్య కర్తవ్యము. ఇస్కి సాత్ సాత్, అదే కాకుండా పశు పక్షియోं का संरक्षण करना भी हमारा कर्तव्य है. పశు పక్షులకు కూడా హెల్ప్ చేయడం మన యొక్క ధర్మం అన్నమాట. ఇది ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే శ్రమపడి కష్టపడి పనిచేసే వాళ్లకు మరియు రైతులకు సహాయం చేయడము ఈ గానే వాली चिड़िया కహానీ యొక్క ముఖ్య ఉద్దేశము. చూడండి, లెసన్లోకి వెళ్దాం. ఇంకా एक राजा था, वह बहुत ही सुंदर महल में रहता था. उसे अपने महल पर बहुत गर्व है. संसार के कोने कोने से यात्री महल देखने आते थे. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. यह चिड़िया महल के पास वाले जंगल में ही रहती थी और वह मधुर स्वर से गाते हैं. एक राजा था, మనకు గానే वाली चिड़ियाలో ఒక రాజు ఉన్నాడనమాట. वो बहुत ही सुंदर, सुंदर అంటే అందమైన. విలోమ శబ్ద సుందర కేటినా సుందర్కు అతను చాలా అందమైన భవంతిలో ఉండేవాడనమాట. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ్ థా, అతనికి తన మహల్ అంటే మందిర్, మహల్ అంటే మందిర్ అంటే ఇక్కడ ఏమొస్తుంది? అతని రాజాస్థానం అనమాట. చాలా గర్వం అనమాట, పొగరనిది. సంసార్ కే కోనే కోనే సే యాత్రి మహల్ దేఖ్నే ఆతే తే. సంసార్ కే ప్రపంచంలో కోనే కోనే నలుదిక్కులో ఉండే వాళ్ళు కూడా ఆ మహల్ అంటే అతని యొక్క రాజమహల్ చూడడానికి వచ్చేవాళ్ళు అనమాట. ఎందుకంటే చాలా అందంగా ఉండేది. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में बताई. యాత్రికులు తమ మందిరం గురించి, అందమైన మందిరం గురించి ఎన్నో విషయాలు ఇక్కడ చెబుతూ వచ్చినారనమాట. ఔర్ ఉన్కే బారే మే లిఖీ థీ, మరియు వాళ్ళు రాసిన రచనలో కూడా ఈ మహల్ గురించి చాలా బాగా రాశారు. ఉన్హోనే ఏక్ గానే వాली चिड़िया के बारे में भी लिखा था. అదే కాకుండా పాట పాడే చిడియా అంటే బర్డ్, ఆ పాట పాడే బర్డ్ గురించి కూడా రాశారనమాట. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी. అది ఎక్కడ ఉండేది? महल की पास वाले, महल అంటే రాజాస్థానం ఉంది కదా, అక్కడికి దగ్గరలోనే ఒక జంగల్ అంటే వన్, అడవి, అక్కడే ఉండేదన్నమాట. और बहुत मधुर स्वर में गाती थी. మరియు అదే కాకుండా చాలా మధురంగా పాడేదన్నమాట.
కడువా, మధుర అంటే తీయనైన, దానికి చేదు, కడువా చేదు, సరేనమ్మా. ఇది राजा ने इस चिड़िया को कभी नहीं देखा था। यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला। రాజు ఆ పక్షి గురించి రాజుకు అసలు తెలియదు అనమాట. ఆ ఊళ్ళో ఉన్నా కూడా అతనికి ఆ పక్షి గురించి తెలియదు. కానీ వాళ్ళు రాసిన ఆ బుక్లో అతను ఆ పక్షి గురించి చదివినాడు అనమాట. రాజానే ఉస్ చిడియాకో దేఖ్నా చాహా, ఏమనుకున్నాడు, దాని గురించి చదివి అరే దీన్ని ఏ విధంగా అయినా నేను చూడాలి అనుకున్నాను అనమాట. ఇసీలియే అప్నే సేవకంకో సూచన కరహా, అందుకే సేవక్ అంటే సర్వెంట్లను పిలిచి చెప్పినాడు అనమాట. ఏమని, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया। మీరు నాకు तुम लोगों ने మీరు ఆ గానే వాली చిడియా గురించి నాకు బర్డ్ గురించి చెప్పలేదు కదా ఎప్పుడే కానీ. జావో జంగల్ మే ఉస్ చిడియా కో పకడ్ లావో, సరే వెళ్ళండి, వెళ్ళి అడవిలో మొత్తం గానించి ఆ బర్డ్ ఎక్కడుందో తీసుకుని రండి. మై ఉస్కా గానా సున్నా చాహతా హూ, నేను దాని పాట వినాలనుకుంటున్నాను అంటాడు అనమాట. ఎవరు, రాజు. राजा के सेवकों ने भी उस चिड़िया को कभी नहीं देखा था और ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था। రాజ్ సర్వెంట్స్ కూడా ఆ పక్షి గురించి ఎప్పుడూ చూడలేదు మరియు వినలేదు. వాళ్ళే కాకుండా ఆ దర్బార్ అంటే ఆ ఆస్థానంలో ఉండేవాళ్ళు ఎవరు కూడా దాని గురించి వినలేదన్నమాట. चिड़िया को ढूंढने के लिए सैनिक जंगल में गए। ढूंढना అంటే సెర్చ్, వెతకడం. ఆ బర్డ్ను వెతకడం కోసము సర్వెంట్స్ ఎక్కడికి వెళ్ళారు, అడవికి వెళ్ళారు. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली, ఆ విధంగా వెతుకుతూ ఉండగా అతనికి ఒక లड़की मिली అంటే వాళ్ళకు ఒక పాప కనిపించింది అనమాట. जिसने चिड़िया को गाते हुए देखा था, ఆ అమ్మాయి ఏం చెప్తుంది, నేను ఆ పక్షిని చూశాను అని చెప్తుంది అనమాట. गाने वाली चिड़िया का नाम लेते ही वह बोली, ఆ బర్డ్ గురించి ఆ విషయం వినబోతే ఆ అమ్మాయి చెప్పింది, हाँ हाँ मैं जानती हूँ उस गाने वाली चिड़िया को, నాకు తెలుసు ఆ పక్షి ఎక్కడ ఉంటుందో అని ఆ అమ్మాయి అంటుంది అనమాట. అంటే వీళ్ళు అడవికి వచ్చి వెతుకుతూ ఉంటారు కదా, ఆ అమ్మాయి కనిపిస్తుంది चिड़िया को. ఓహ్ వహ్ కితనే మధుర స్వర్ మే గాతి హై, అది వహ్ చాలా బాగా పాడుతుంది. जब वे यहाँ के काम समाप्त करके संध्या समय पर लौटती हूँ तो वह मुझे रास्ते पर अपना मधुर मीठा गाना सुनाती है. అమ్మాయి ఏం చెప్తుంది, నేను ఇక్కడ నా పనిని ముగించుకొని సంధ్యా సమయం, సంధ్య అంటే సాయంత్రం, ఉష అంటే ఉషోదయం, ఉషోదయం అంటే మార్నింగ్ అన్నమాట. ఉషోదయకి సంధ్య, ఈవినింగ్ అన్నమాట. అంటే ఉషకాలం అంటే తెల్లవారుజామున ప్రాతకాలము, సంధ్యాకాలం అంటే ఈవినింగ్ అనమాట. నేను సాయంత్రం నా పనిని ముగించుకొని సంధ్యాకే సమయం ఘర్ లౌట్తీ హూ, ఇంటికి వెళ్ళేటప్పుడు వహ్ ముझे రాస్తే భర్ అప్నా మీఠా మీఠా గానా సునాతీ హై, నాకు అది రాస్తా అంటే మార్గము, వే తీయని పాటలు అనేది నాకు వినిపిస్తుంది. इससे मेरी सारी थकान दूर हो जाती है, దాని ద్వారా నా పూర్తి అంటే అలసట, థకాన్ అంటే అలసట దూరం అయిపోతుంది. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी, मेरी छोटी सुंदर चिड़िया हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं. వీళ్ళు సరే అయితే అని అనుకునే లోపల ఆ అమ్మాయి, నేను ఉండండి మీకు ఆ పక్షిని చూపిస్తాను అని అంటుంది అనమాట. అనురోధ్ కర్నే పర్బి అంటే వాళ్ళు వద్దులన్నా కూడా అంటే వాళ్ళు చెప్తారనమాట, నువ్వు ఆ పక్షిని మాకు చూపించని. అప్పుడు తను దాన్ని పిలుస్తుంది అనమాట. మేరీ చోటీ సుందర్ చిడియా, చోటీ విలం శబ్ద బడి, మేరీ చోటీ సుందర్ చిడియా హమారా రాజా, అందమైన పక్షి, మా రాజు నిన్ను చూడాలనుకుంటున్నాడు, నీ మధుర స్వరాన్ని సంగీతాన్ని వినాలనుకుంటున్నాడు. క్యా తుమ్ ఉన్హే అప్నా గానా సునావోగి, నువ్వు తనకు నీ పాటను వినిపిస్తావా అని అంటుంది అనమాట. అప్పుడు లड़की బాతే సున్కర్ చిడియా బోలి, ఆ అమ్మాయి మాటలు విని ఆ పక్షి అంటుంది, మేరా సంగీత్ తో ఇన్ హరే భరే జంగలో ఖేతో మే అచ్చా లగతా హై, నా సంగీతము ఈ హరే భరే అంటే గ్రీన్గా ఉండే జంగలోనే, ఈ అడవిలోనే చాలా బాగా ఉంటుంది. ఖేతో మే అచ్చా అంటే ఖేత్ అంటే పొలాలలో కూడా. ఫిర్ భీ మే రాజా కో అప్నా గానా అవశ్య సునావుంగా, అయినా కూడా నేను రాజుకు నా పాటను తప్పకుండా వినిపిస్తాను అని చెబుతుందన్నమాట. అగలే దిన్ దర్బార్ లగా హువా తా, లड़की సహిత సభీ ఉపస్థిత్ थे. అగలే దిన్ మరుసటి రోజు, అగ్లా అంటే మరుసటి రోజు,
ఆ మరుసటి రోజు దర్బార్ అంటే రాజాస్థానము నెలకొల్పుందన్నమాట. లడికి సహిత సభీ ఉపస్థితే, ఆ పాప మరియు మిగతా అందరు వాళ్ళు కూడా అక్కడ హాజరైనారు. ఉపస్థిత్ అంటే హాజరవ్వడం. తబీ ఉడిది హుయి చిడియా వహా ఆయి, అప్పుడే ఎగురుకుంటూ ఆ పక్షి అక్కడికి వచ్చింది. ఔర్ అపని మధుర గానే మే ఆవాజ్ మే గానే లగి, తన మధుర స్వరంతో పాటను పాడుతూ ఉందన్నమాట. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధ హో గయా, దాని పాట విని అందరూ కూడా చాలా ముగ్ధ మనోహరంగా అయిపోయినారంటే దాన్ని లీనమైపోయినారనమాట. ఎందుకు అది అంత బాగా పాట పాడుతుందని. రాజాకి ఆంఖో మేతో ఖుషీకి ఆన్సు ఆ గయి, ఖుషీకి ఆన్సు ఆనా, ముహారే కిందకి వస్తుందన్న రాసి పెట్టుకోండి. ఆ రాజాకి ఆంఖో మే, ఆంఖ అంటే కళ్ళల్లో, ఖుషీకి ఆనంద బాష్పాలు అనేది వచ్చినాయి. వే బోలే ప్యారీ చుడియా తుమ్ యహా హమారే పాస్ రహో, ఏమని చెప్తాడు? అందమైన పక్ష నువ్వు నా దగ్గరే ఉండిపో. జో తుమ్ మాంగోగి వహ్ తుమే మిలేగా, నువ్వు ఏం కావాలంటే అది నీకు ఇస్తాను అని చెప్తాడు అన్నమాట. అప్పుడు చిడియా చెప్తుంది ఏమని? మహారాజ్ మే ఆప్కే పాస్ రహూంగి, వైసే ఆప్కి ఆంఖో మే ఖుషీకి ఆంసూ హో దేఖీ హై, నేను మీ దగ్గర తప్పకుండా ఉంటాను, ఎందుకంటే నేను మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు అంటే ఖుషీకి ఆంఖో అంటే ఆనంద బాష్పాలను చూశాను కాబట్టి. చిడియా కేలియే సోనే కా పింజరా బన్వాయా, దాని కేసం ఏం చేసినాడు? సోనే కా పింజరా అంటే దానికి కావలసిన మనము పింజరా దాని కేజ్ అనేది ఉంటుంది కదా, అది తయారు చేపించినాడు. పంజరము దాన్ని తయారు చేపించినాడు అనమాట. జిస్ కిసి చీజ్కి వహ్ ఇచ్చా కర్తీ రాజా ఉసే పూరా కర్తా హై, దానికి ఏం కావాలంటే అది తెచ్చి పెట్టేవాడు, ఏం కోరుకుంటే అది ఇచ్చేవాడు అనమాట. సారే రాజ్యమే ఉస్ చిడియాకే సంగీత్కి ధూమ్ మచిగయి, మొత్తం రాజ్యంలో ఆ పక్షి గురించి అందరూ చాలా బాగా అనుకునేవాళ్ళు. ఏక్ దిన్ చిడియాకో ఖేతో మే మెహనత్ కర్నే వాలే కిసానోకి యాద్ ఆ గయి, ఒకరోజు ఈ బర్డ్కి ఏం జరిగింది? ఖేతో మే, ఖేత్ అంటే పొలాలు కదా, ఆ పొలాల్లో పనిచేసే మెహనత్ కర్నే వాళ్ళకి యాద్ ఆ గయి, హార్డ్ వర్క్ చేసే రైతులు గుర్తుకు వచ్చినారు. మెహనత్ అంటే శ్రమ చేసే రైతులు గుర్తుకు వచ్చినారనమాట. దానికి శ్రమించి కష్టపడే రైతులు అనే వాళ్ళు గుర్తుకు వచ్చినారు. గుర్తుకు వచ్చే గురికి ఉన్ సబ్సే మిల్నే వహ్ ఖేతోంకే ఓర్ నికల్ పడి, వాళ్ళందరినీ కలవాలనుకొని తను ఎక్కడికి వెళ్ళింది? ఆ పొలాల దగ్గరికి వెళ్ళిందనమాట. వెళ్ళే గురికి అప్పుడు రాజాకు చిడియా దిఖాయి నహీది, రాజుకు వస్తే గురికి రాజుకు ఆ పక్షి కనపడలేదనమాట. తో వహ్ దుఖీ హువా ఔర్ అస్వస్థ్ హో గయా, తను బాధపడి మరియు అస్వస్థ్ అంటే అనారోగ్యం పాలైనాడు అనమాట. స్వస్థ విలోమ అస్వస్థ్. స్వస్థకు అస్వస్థ్ విలోమ శబ్దం. ఆ విధంగా అతను అస్వస్థ అంటే అనారోగ్య పాలైనాడు అనమాట. మళ్ళీ ఏం జరిగింది? కొన్ని రోజులకు సారీ ప్రజా రాజాకి అస్వస్థకు బారేమే చింతిత్ హై, మొత్తం ప్రజలందరూ కూడా ఆ రాజు అనారోగ్యంతో ఉండడం చూసి బాధపడుతూ ఉన్నారన్నమాట. సభీ లోగోనే రాజాకు కేసే బచాయే, అందరూ కూడా ఇది ఆలోచిస్తున్నారు, రాజును ఏ విధంగా కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారు. ఏక్ దిన్ రాజానే కమ్జోర్ ఆవాజ్ సే కహా, ఒకరోజు రాజు కమ్జోర్ అంటే చాలా బాధతో చిన్న స్వరంతో అన్నాడనమాట. ఏమని? సంగీత్ అని అన్నాడు అనమాట. అంటే నాకు సంగీతం కావాలి, నేను సంగీతం వినాలంటే దాని పాట వినాలి అనేటట్టుగా అంటాడనమాట. చిడియా కా గానా సునావో, నాకు ఆ పక్షి యొక్క పాటలు వినిపించండి. సభీ దర్బారీ సోచనే లగేకి చిడియా కో కేసే బులావు, అందరూ ఆలోచించినారన్నమాట. ఏమని? ఆ పక్షిని ఏ విధంగా తీసుకురావాలి. తబీ ఉన్హే మధుర సంగీత సునాయి ది, అంతలోనే వాళ్ళకు అందమైన అంటే మధుర అంటే చాలా స్వీట్ మధురమైన సంగీతం అనేది వినిపించింది. వే సబ్ ఆవాజ్కి ఓర్ దేఖ్నే లగే, అందరూ కూడా ఎక్కడ ఈ సౌండ్ వస్తుందనేటట్లు చూస్తారనమాట. చిడియా అపని మధుర ఆవాజ్ మే గా రహీ థీ, అంతలోనే వాళ్ళకి ఏం కనిపించింది? అక్కడ పక్షి అందంగా పాడటము కనిపించింది అన్నమాట తన స్వరంతో. వహ్ దేఖ్తే హీ సబ్కి జాన్ మీ జాన్ ఆ గయి, జాన్ మీ జాన్ ఆనా
అంటే ప్రాణం నిలిచి వచ్చిందంటారు కదా, ఇది జాన్ మే జాన్ అనా ముహావర కిందకి వస్తుందన్న. అందరి ప్రాణాలు నిలదొక్కున్నాయన్నమాట. అది చూసే కొద్దిగా రాబోయా ఇంకా రాజుకి ఏం ప్రాబ్లం లేదు అనేటట్లు వాళ్ళు అయిపోతారనమాట. కిసానోं के द्वारा चिड़िया ने राजा की समस्या को बारे में सुना लिया था. అది దానికి ఏ విధంగా తెలిసింది? రైతుల ద్వారా ఆ రాజు యొక్క సమస్య తనకు ఈ పక్షికి తెలిసిందనమాట. तुरंत वह राजा को अपना संगीत सुनाने आ पहुंची. వెంటనే రాజుకు తన సంగీతాన్ని వినిపించాలని అది అక్కడికి వచ్చిందనమాట. जैसे जैसे वह गाना गाती वैसे वैसे राजा को अस्वस्थ दूर होती. అది ఏ విధంగా పాట పాడుతూ ఉందో అదే విధంగా ఈయన అస్వస్థ అనేది అనారోగ్యం అనేది కూడా దూరం అయిపోతూ వచ్చిందనమాట. ధీరే ధీరే రాజా స్వస్థ హోగయే. ఈ విధంగా ధీరే ధీరే కొంచెంగా ఆయన ఆరోగ్యంగా తయారవుతుందన్నమాట. వే చిడియాకో బోలే. తను ఆ పక్షికి చెప్పినాడనమాట. ఏమని? ప్యారీ చిడియా మేరే పాస్ లౌట్ ఆవో. నువ్వు నా దగ్గరికి వచ్చేసే. మే తుమ్హే హమేషా రాజమహల్ మే రఖూంగా. నేను నిన్ను ఎప్పుడు కూడా ఈ మహల్లోనే ఇలాగే ఉంచుకుంటాను అని చెప్తాడనమాట. ప్యారీ చిడియా. అప్పుడు ఈ చిడియా ఏమంటుంది? చెప్పింది ఏమని? नहीं महाराज मुझे अपना संगीत मेहनत करने वालों को भी सुनाना है. లేదు నేను మీ దగ్గరికి రాలేను. నేను నా సంగీతాన్ని మెహనత్ అంటే శ్రమ్ అంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళు అనమాట. శ్రామికులు వాళ్ళకు వినిపించాలని నేను అనుకుంటున్నాను అని చెప్తాడనమాట. మే హర్ దిన్ వహ ఆవుంగా. అదే కాకుండా నేను ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తాను. ఆప్కో భీ అప్నా సంగీత్ సునావుంగా. నేను కూడా నీకు నా సంగీతాన్ని వినిపిస్తానంటే నేను వాళ్ళకు మజ్దూర్ వాళ్ళకు చాలా అవసరము, అంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళకి. ఎందుకంటే నాన్న పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు పొలం పనులు ఇవన్నీ ఒక పని చేసుకుంటూనే ఉంటారు. ఇది పాడుతూ ఉంటే కన్నా వాళ్ళ కష్టం అనేది కనిపించదనమాట. అట్లా వాళ్ళ కోసమని నేను ఉండాలి. నీకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు నేను వస్తూనే ఉంటాను, పాడుతూనే ఉంటానని చెప్తుందనమాట ఆ పక్షి. चिड़िया की बातों ने राजा पर गहरा असर डालना मुहावरा కిందకి వస్తుంది. చాలా తీవ్రమైన ప్రభావం అంటే ఆలోచింపజేసినాయన్నమాట అతన్ని. రాజానే కహా. రాజు వెంటనే చెప్పినాడు అనమాట. వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. నువ్వు చాలా గొప్పదానివి. మహాన్ అంటే చాలా గ్రేట్నెస్, గొప్పదానివి. తుమ్ మజ్దూరో ఔర్ కిసానో కే లియే రాజమహల్ కా సుఖ్ త్యాగ్ కర్ సక్తే హో. నీవు మజ్దూర్ అంటే శ్రామికులకు మరియు కిసాన్ రైతుల కోసము ఈ రాజమహల్ యొక్క సుఖాన్ని, సుఖ్ అంటే సంతోషం, విలాసంతో దుఃఖం. నువ్వు ఆ శ్రామికుల కోసము మరియు రైతుల కోసము ఈ రాజమహల్ యొక్క సుఖాన్ని త్యాగం చేస్తున్నావు కదా, నువ్వు చాలా గొప్పదానివి. ఇది అందుకే తో క్యా మే ఉన్కే లియే కుచ్ నహీ కర్ సక్తా. ఇంత నువ్వు చేస్తూ ఉన్నావు, నేను వాళ్ళ కోసం ఏమీ చేయలేనా? తో క్యా మే ఉన్కే లియే క్యా కుచ్ నహీ కర్ సక్తా. చిడియా బోలే క్యో నహీ మహారాజ్. ఎందుకు చేయలేరు రాజా అని చెప్తుందనమాట. ఏమని చెప్తారు అప్పుడు? మజ్దూర్ और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. ఏమంటుందా పక్షి? తప్పకుండా మహారాజ్, మీరు మజ్దూరు ఔర్ కిసానోకే అంటే రైతులను మరియు శ్రామికుల గురించి ఆలోచించడము మన యొక్క కర్తవ్యము. క్యోంకి వే హమారే సుఖదాత ఔర్ అన్నదాత హై. ఎందుకు చెప్పండి? వాళ్ళు మనకు సుఖదాత అంటే శ్రామికులు కష్టపడి పనిచేయడం వల్లే మనం ఇంత సుఖంగా ఉన్నాం, మరియు అన్నదాత రైతులు పండించి ఇవ్వడం వల్లే అది తింటూ మనము ఆరోగ్యంగా ఉన్నాము. కాబట్టి వీళ్ళు ఉండడం మనకు చాలా ముఖ్యము. వీళ్ళు సంతోషంగా ఉండడమే మనకు కావాల్సింది. ఎందుకంటే వాళ్ళకు మనకు సుఖాన్ని ఇచ్చేవాళ్ళు మరియు అన్నదాతలు కూడా అని ఈ విధంగా చెప్తుందన్నమాట. ఇది నాన్న గానేవాలి చిడియా. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఒక ఊళ్ళో అంటే ఒక రాజమహల్లో రాజు అనేవారు ఉన్నారనమాట. ఎంతో మంది యాత్రికులు. యాత్రి అంటే ముసాఫిర్ అని వస్తుంది. యాత్రికులు అంటే ముసాఫిర్ అంటే యాత్ర చేసేవాళ్ళు. ఎంతోమంది యాత్రికులు ఆ మహల్ను చూసి వెళ్ళేవాళ్ళు. తర్వాత వల్ల యాత్రా వర్ణన అంటే రాస్తారు కదా బుక్కులు, దానిలో ఆ మహల్ యొక్క గొప్పతనం గురించి రాసి, మరియు అదే కాకుండా అక్కడ ఉండే ఒక పక్షి గురించి కూడా, పాటలు పాడే పక్షి గురించి కూడా రాసేవాళ్ళు అనమాట. ఇది ఆ బుక్ ఒకసారి రాసి చదివి ఏమంటాడు? నాకు ఈ మహల్లో మన రాజ్యంలో ఈ విధంగా పక్షి ఉందని నాకు తెలియదు అని సైనికులకు చెప్పి వెతకమంటాడు అనమాట. వాళ్ళు అడవిలోకి వచ్చి అంటే వాళ్ళు అంటారనమాట, మాకు కూడా తెలియదు, ప్రజలకు కూడా తెలియదు అంటారు.
అడవిలోకి వచ్చి వాళ్ళు వెతుకుతుంటే ఒక అమ్మాయి చెప్తుంది, నాకు తెలుసు దాని గురించి అని చెప్తుందనమాట. అట్లా ఆ అమ్మాయి ద్వారా తెలుసుకుని ఆ పక్షిని రాజు తన ఆస్థానంలో పెట్టుకొని దానికి ఒక బంగారు పంజరాన్ని తయారు చేపించి దాన్ని పెట్టుకుంటామన్నమాట. కానీ ఒకరోజు అది సడన్గా దానికి రైతులు మరియు శ్రమ చేసేవాళ్ళు గుర్తుకొచ్చి వెళ్ళిపోతుందనమాట. అది వెళ్ళిపోయిన బాధను తను తట్టుకోలేక పాపం అనారోగ్య బాగుతాడు ఎవరు, రాజు. అప్పుడు దానికోసం గాలిస్తుంటే అదే మళ్ళా వచ్చి రైతుల ద్వారా మాట తెలుసుకొని తన దగ్గరికి వచ్చి పాడుతుందన్నమాట. రాజు నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదంటే, లేదు నా పాట మీకంటే ఎక్కువగా ఎవరికి కావాలంటుంది, ఆ రైతులకు వీళ్ళకు చాలా అవసరము అని చెప్తుందన్నమాట. అవును, నువ్వు చాలా మంచిదాన్ని, చాలా మంచి ఆలోచన చేశావు, వాళ్ళకు ఏదైనా చేయాలి మనము అని అంటాడనమాట రాజు. అప్పుడు ఈ బర్డ్ ఏమంటుంది, అవును మహారాజా, వాళ్ళు మనకు సుఖదాత మరియు అన్నదాత కదా, వాళ్ళనే మనము కాపాడేది, కాబట్టి మనము వాళ్ళను బాగా చూసుకోవాలి అనేటట్లు చెప్తారనమాట పక్షి. ఇది గానే వాली चिड़िया. ఇందులో చూడండి, కిస్నే కిస్నే కహా, అనుచ్ఛేద్ పడియే, అభివ్యక్త సృజనాత్మక. ఇందులో మనకు కొంచెం గ్రామర్ ఇచ్చినారు, భాషకి బాత్ ఏమి ఇచ్చినారు చూడండి. नीचे दिए गए मुहावरों के भाव समझिए और उसका वाक्यों को प्रयोग कीजिए. కింద ముహావరాలు ఇచ్చినాడు. जान में जान होना అంటే जान में जान అంటే प्राण निकट होना అనేటట్లు. खुशी के आंसू आना, बहुत रोना. खुशी के आंसू आना అంటే बहुत रोना, ఎక్కువగా ఏడవడము. నెక్స్ట్ అనుచ్ఛేद पढ़िए, रेखांकित शब्दों के ध्यान दीजिए. ఇక్కడ మనకు అనుచ్ఛేద్ అంటే కాకేకి కారక చిహ్నం అనేది ఇచ్చినారు. ఇక్కడ కారక చిహ్నం కర్త కారక్, కర్మకారక్ ఇలాంటివన్నీ కూడా ఇచ్చినారు అనమాట. అంటే కాకేకి ఇవన్నీ ఉన్నాయి కదా మనకు, మీకు విభక్తులను ఉన్నాయి తెలుగులో, అదేవిధంగా కారక చిహ్నానికి. నెక్స్ట్ పరియోజనకార్, కిసి एक पक्षी का चित्र उतार कर उसके बारे में 5 वाक्य लिखिए అని చెప్పారనమాట. చూడండి, శ్రమిక్ కి ప్రసన్నత హి దేశ్ కి ప్రగతి హై. మనకి ఇక్కడ కార్ల్ మార్క్స్ అనే అతను ఏం చెప్పినాడు, శ్రమిక్ కి ప్రసన్నత హి దేశ్ కి ప్రగతి హై. శ్రమికులు కష్టపడి పని చేస్తేనే దేశం అనేది ప్రగతిలో ముందంజలో ఉంటుంది, వాళ్ళను మనము సంతోషంగా చూసుకోరా అని కార్ల్ మార్క్స్ అనే అతను చెప్పినాడు. ఇది గానే వాली చిడియా. మనకు దీని గురించి తెలుసుకున్నాం కదా. దీని గురించి మీకు చెప్పిన నేను రాసినాను కదా బోర్డు మీద, అవన్నీ కూడా రాసుకొని వర్క్ బుక్ పార్ట్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.